యేసుక్రీస్తుల మీదకి నా వందనాలు. ఇదిన వాక్య ధ్యానిమిత్తము అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. ఆయన నామందు విశ్వాసం మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీరిని బలపరచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుటి వెనికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మారనాథ. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ఆత్మీయ బంధువులారా, ఆత్మీయ మిత్రులారా, ఆత్మీయ సహోదరి సహోదరులారా, ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి కార్యక్రమ వీక్షకులారా, మిమ్మల్ని అందరినీ మరొక పర్యాయం యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమం వీక్షించడానికి ఆహ్వానిస్తున్నాం. ఇది మీ కార్యక్రమం, మీ టీవీ కార్యక్రమం, మీ ఫ్యామిలీ టీవీ కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ఇంతకాలం ఆదరిస్తూ మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి నేను దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. ఇప్పటివరకు 1967 ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేశాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇన్ని ఎపిసోడ్లు చేశామని చెప్పేసి అక్కడక్కడ కొంతమంది నన్ను కాంటాక్ట్ చేస్తున్నారు, ఫోన్ కాల్స్ చేస్తున్నారు. ఏలూరు నుంచి అది నిరీక్షణ టీవీ ఏదో మరి వాళ్ళు కాల్ చేశారు. మీరు ఇన్ని ఎపిసోడ్స్ చేశారు, మీ ఎపిసోడ్స్ 2-3 ఎపిసోడ్స్ విన్నాం కనుక మా టీవీలో కూడా మీరు ప్రోగ్రామ్ ఇవ్వండి అని అడిగారు. నేను చెప్పాను, ప్రస్తుతం నా దగ్గర డబ్బులు లేవండి, నేను ధనం లేదు, ఒకవేళ దేవుడు ఆశీర్వదిస్తే అలా చేస్తాంలేంటి అన్నట్టుగా మాట్లాడింది. నేను దేవుని స్తోత్రం. మనం ఇంకా వేరు ఛానల్స్కి వేరు ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అంటే వేరు ఛానళ్ళకి ఇవ్వడం ద్వారా ఏదో జరుగుతుందని కాదు. ఇప్పటికే దేవుజనులు వేరు ఛానల్లో ఇస్తున్నారు. దేవుని వాక్యం విస్తారంగా వెత్తబడుతూ ఉంది. అంటే దీని అర్థం విస్తారంగా కోత కోయబోయేటువంటి రోజులు రాబోతున్నాయి. నిన్నటి ఎపిసోడ్ ఫలితంగా ఈరోజే కోత కోస్తామని కాదు, మరో సందర్భంలో ఎప్పుడైనా కోత కోసే అవకాశం ఉంది. నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం. నిర్ణయించబడిన వాళ్ళు అందరి గురించి మనం మాట్లాడుకోవడం లేదు. ఆ పండగకు వచ్చి ఆచరణ చేసి 3000 మంది రక్షించబడ్డారు. వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. వాళ్ళు అపోస్తులతో పాటు ఉన్నారు. ఇంకా రక్షించబడాల్సిన వాళ్ళు ఉన్నారు. ఆచారం వల్ల 3000 మంది రక్షించబడ్డారు. అంటే ఆచారం వల్ల కాదు, ఆచారము చేయడాన్ని బట్టి, సువార్త ప్రకటించబడే అవకాశం దొరకడాన్ని బట్టి, అపహాస్యము చేయడాన్ని బట్టి అది దొరికింది. అక్కడ ఒక పాసిబిలిటీ, అక్కడ ఒక డోర్ ఓపెన్ ఉంది. అపహాస్యము అనేది అపవాది కార్యం అయినప్పటికీ కూడా అక్కడ కూడా ఆత్మీయ పరిచర్య చేసే అవకాశానికి ద్వారం తెరవబడిందని అర్థం చేసుకోవాలి. ఒక అద్భుతం ద్వారా ఇక్కడ సువార్త చెప్పేటువంటి అవకాశం దొరికింది. అప్పుడు 5000 మంది. ఒక అపహాస్యం, ఒక అద్భుతం. అపహాస్యానికి ఇచ్చినటువంటి ప్రత్యుత్తరం మూలంగా ప్రజలు రక్షించబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, ఏదేమన్నప్పటికీ ఆ నిర్ణయించబడిన వారికి జరిగిన 4 విషయాల గురించి మనం ఆలోచించాం. వాళ్ళు దేనికోసం నిర్ణయించబడ్డారు? తినడం కోసమో, తాగడం కోసమో, ఇతరులాగా బతకడం కోసమో, యూదుల్లాగా బతకడం కోసమో, ఏదో జంతువుల్లాగా, పిల్లుల్లాగా, కుక్కల్లాగా బ్రతకడం కోసమో కాదు వాళ్ళు నిర్ణయించబడింది. వాళ్ళని దేవుడు నిర్ణయించుకున్నాడు. అనగా ఎవరిని ముందుగా ఎరిగి ఉన్నాడో వారిని నిర్ణయించుకున్నాడు. ఎవరిని నిర్ణయించుకున్నాడో వారిని పిలిచాడు. ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతులుగా తీర్చాడు. ఎవరిని నీతిమంతులుగా తీర్చాడో వారిని మహిమపరిచాడు. నిత్య జీవాని కోసం నిర్ణయించబడతారు కొంతమంది. అనగా జగత్తుకు పునాది వేయబడక ముందే నిర్ణయించబడుతున్నారు. వాళ్ళు దెయ్యాలు వెళ్ళగొట్టామని సంతోషపడుతూ ఎగ్జైట్ అయిపోయి, పర్లేదు ప్రభువా, నీకు వందనాలు ప్రభువా అని చెప్తున్నావు. ప్రభు చెప్పాడు, హలో, దీన్ని బట్టి సంతోషపడద్దు. మీకు ఎప్పటి వరకు నేను చెప్పని విషయం ఒకటి చెప్తున్నాను, ఒక రహస్యం చెప్తున్నాను.
మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి. యువర్ నేమ్స్ వర్ రిటన్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్, ఇన్ ద బుక్ ఇన్ హెవెన్. పరలోకం నిండా పుస్తకాలు ఉంటాయని కాదు, పరలోకం ఒక లైబ్రరీ అని కాదు, పుస్తకంలో జీవగ్రంథం, ద బుక్ ఆఫ్ లైఫ్, ఆ ఎటర్నల్ లైఫ్ అనేటువంటి అనుభవంలో ఒక బుక్ ఆఫ్ లైఫ్. బుక్ ఆఫ్ లైఫ్ అంటే బుక్ ఆఫ్ ఎటర్నల్ లైఫ్. ఇక తీర్పు తీర్చిన తర్వాత, లేకపోతే పేరు రాయబడిన తర్వాత, పేరు రాయబడిన వాళ్ళు పరలోకం వచ్చిన తర్వాత పుస్తకం చించేస్తారనో ఇలాగని నేను చెప్పడం లేదు. అదొక పోలిక అలంకార రూపంలో చెప్పబడిన మాటే, మనం దానికి ఎక్కువ వివరణ ఇవ్వడం లేదు. స్తోత్రం. ఎవరైనా ఒకరు వాళ్ళు అడిగారు అనుకుందాం, ఏమండి నిత్య జీవం కొరకు నిర్ణయించబడ్డారా? ఎస్. నీకు ఎలా అర్థమైంది? నేను నశించిపోవటం దేవుని చిత్తం కాదు. ప్రభు నాతో మాట్లాడాడు, ఆయన నా కొరకు చనిపోయాడు, ఆయన నా కొరకు తిరిగి లేచాడు, ఆయన నా కొరకు త్వరగా తిరిగి రాబోతున్నాడు. నాకు రక్షణ ఆనందం ఉంది, రక్షణ నిశ్చయిత ఉంది. నాశనానికి పాత్రుడైన నన్ను నిత్యజీవానికి పాత్రుడిగా చేశాడు. సాతానుడు నన్ను నాశన పాత్రుడని ముద్ర వేసినప్పుడు ఇప్పుడు నేను రెండూ కాదు, ఒకటి మాత్రమే. నేను నాశన పుత్రుణ్ణి మరియు నిత్య జీవపు పుత్రుణ్ణి కాదు. నిత్య జీవానికి మరియు నిత్య నాశనం కొరకు నేను నిర్ణయించబడలేదు, ఏదో ఒకదాని కోసమే. ఒకే సమయంలో రెండు పనులు చేయలేకపోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ వాక్యం చెప్తున్నా, నేను ఏదైనా రాయాలన్నా కొన్ని పాయింట్ రాయాలన్నా రాసుకోలేను, నేను చెప్పలేను, అప్పుడు చెప్పడం మిస్ అయిపోద్ది. ఒకవేళ నేను రాసుకుంటూ ఉన్నాను అనుకో, చెప్పడం మిస్ అయిపోతుంది. ఒకవేళ చెప్తున్నప్పుడు రాసుకోవడం మిస్ అవుతుంది, ఏదో ఒకటి మిస్ అవుతుంది. నేను ఒకే సమయంలో, లేదంటే ఇప్పుడు నేను తింటూనే వాక్యం చెప్పలేను, రెండు పనులు నేను చేయలేను. నువ్వు రెండిటి కోసం నిర్ణయించబడలేదు, నిత్య జీవం కోసం, నిత్య నాశనం కోసం. నిత్య జీవం కోసమే నిర్ణయించబడ్డావు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది, నీవు జగత్తుకు పునాది వేయబడక ముందే క్రీస్తు యేసులో ఏర్పరచబడ్డావు. అనగా జగత్తుకు పునాది వేయబడక ముందే క్రీస్తు యేసు ఉన్నాడు. జగత్తుకు పునాది వేసి 1 డిసెంబర్ 25 క్రీస్తు వచ్చాడని కాదు, పుట్టాడని కాదు. ఈ సమయంలో మనము ఆ నిత్య జీవానికి నిర్ణయించబడిన వాళ్ళు పరవశులయ్యారని, పరిగెత్తారని, విచారకరమైన విషయంలో పాపం చేశారని. పాపం చేసినటువంటి నిర్ణయించబడిన వారిని ప్రభువు వదిలిపెట్టలేదు. ఇక పాపం అయిపోయింది కదా, మీరు పాతాళమే, అంతే, ఇక మీకు నాకు సంబంధం లేదు. ఆ పాపము చేసిన వారిని ఆయన లేపాడు. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మనకు సమాధి కట్టించాడు. పాలరాయి సమాధి కట్టించాడని కాదు. చచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నాం? మనం ఇంట్లో పెట్టుకొని పూజ చేయడం. చచ్చిపోయిన వాళ్ళు ఏం చేస్తున్నాం? భూస్థాపన చేస్తున్నాం. దేవుడు భూస్థాపన చేయాల్సిన అవసరం లేకుండా వాళ్ళని ఆత్మీయంగా బ్రతికించాడు. స్తోత్రం. హల్లెలూయా. నిర్ణయించబడిన వాళ్ళు ప్రభువుని చేర్చుకున్నారు, ప్రభువుని స్వీకరించారు, ప్రభువుని అంగీకరించారు, ప్రభువుని నమ్మారు. వాళ్ళు ఏదో ఈజీ బిలీవిజం లాగా ఒక చిన్న సిన్నర్స్ ప్రేయర్ చేశారు, వాళ్ళు ఆల్టర్ కాల్కి రెస్పాండ్ అయ్యారు అని నేను అనడం లేదు. ఇవన్నీ మన ఆధునిక విధానాలు విచిత్రంగా ఉన్నాయి. ఆల్టర్ కాల్ ఇచ్చేవాళ్ళు కొంతమంది. స్తోత్రం. ఆల్టర్ లేనప్పుడు ఆల్టర్ కాల్ ఎందుకు? వాళ్ళు ఎలా కన్విన్స్ అవుతున్నాడో తెలియదు. మనం ఏదో ఒత్తిడి చేసి చెప్తేనే కదా, నువ్వు చేసావు అని చెప్పడం వల్ల అవును చేసి ఉండొచ్చు, కొంతకాలానికి అవును చేశాను అని అనడం కాదు, ఇలా కన్విన్స్ చేయడం కాదు. అంతర్యములో ఒక సంఘర్షణ కలుగు చేసి పరిశుద్ధాత్మ దేవుడు ఎస్, ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. అందుకొరకే మనం ఆయన మహిమపరుస్తున్నాం. వాళ్ళు ప్రభువుని నమ్మారు. నమ్మాలా వద్దా అనేటువంటి ఆలోచనలు పడ్డారని కాదు, వాళ్ళు తమ అపనమ్మకాన్ని విడిచిపెట్టేసి నమ్మకంలో వచ్చేసారు. వాళ్ళు తమ అల్ప విశ్వాసాన్ని విడిచిపెట్టేసి వాళ్ళు విశ్వాసంలోకి వచ్చేసారు, అధిక విశ్వాసంలోకి వచ్చేసారు.
హల్లెలూయా. స్తోత్రం. ఇవి నిన్న మనం ఆలోచించిన విషయాలు. రండి, ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగం. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిందంటే నేను ఏర్పాటు చేసుకున్నానని, దేవుడు ఏర్పాటు చేసేయడమో, ఈరోజంతా ఈ వాక్యం చదవాలి, వేరే వాక్య భాగం చదవకూడదేమో అని, పలానా రోజు పలాని వాక్యం కదా, పలాని రోజు పలాని పుస్తకమే కదా. ఇంకా మనం ఒక 4-5 ఎపిసోడ్ల తర్వాత అపోస్తుల కార్యములు 4వ అధ్యాయంలోకి వస్తాం. ఎందుకంటే మన ముందు ఇంకొక 25 అధ్యాయాలు ఉన్నాయి కనుక అవన్నీ ఈ సంవత్సరంలోపు పూర్తి చేయాలి కనుక, ఈ సంవత్సరంలో ఇంచుమించు 5 నెలలు గడిచిపోబోతున్నాయి కనుక మనం కొద్దిగా స్పీడప్ కావాలి. నా ప్రార్థన ఒకటే, ఏదో చెప్పానని కాదు, ఇన్ని ఎపిసోడ్లు చెప్పానని కాదు, ప్రభు ఎంతో కొంత సత్యము వాళ్ళలో డౌన్లోడ్ అయితే చాలు. ఎంతో కొంత సత్యం నాకు అర్థం కావాలి, ఎంతో కొంత సత్యము ఈ ప్రజలకు అర్థం కావాలి. ఇది నా ప్రార్థన. వాళ్ళు మీ ఫోన్పే నంబర్ చెప్పండి సార్, మీ గూగుల్ పే నంబర్ చెప్పండి సార్, మేము డబ్బులు పంపిస్తామని అడగాలని నేను అడగడం లేదు. వాళ్ళు సత్యం కోసం జీవించాలి. నా ప్రజలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే ఎక్కువైన సంతోషము నాకు లేదని యోహాన్ చెప్పాడు. ఒక సేవకునిగా నేను సంతోషించేది ఇదే. సత్యం విన్నారు సరే, ఫోన్పేలో గూగుల్ పేలో డబ్బులు పంపించలేదేంటి అని ఆలోచించాల్సిన అవసరం లేదు. సత్యం ప్రకటించేసాం. మనం ప్రకటించాల్సిన బాధ్యత ఉంది, మనం ప్రకటించాం. ప్రకటించకపోతే నాకు శ్రమ. అంటే నువ్వు టీవీలో ప్రసంగిస్తున్నావు, మిగతా వాళ్ళు మేము టీవీలో వాళ్ళకి శ్రమ కదా. నో, ప్రకటించేవాడు ఎక్కడైనా ప్రకటించవచ్చు. ఆన్లైన్లో చెప్పొచ్చు, వీధుల్లో చెప్పొచ్చు, రేడియోలో చెప్పొచ్చు, మందిరంలో చెప్పొచ్చు, మహిళా సమాజంలో చెప్పొచ్చు, రాజకీయ నాయకుల మీటింగ్లో చెప్పొచ్చు. ఎక్కడైనా కానీ చెప్పాల్సిన బాధ్యత. సమయమందును అసమయమందును సువార్త ప్రకటించము. ఓ తిమోతి, ఓ యవనస్తులైన తిమోతి, నా ఆత్మీయ కుమారుడు అయిన తిమోతి, సమయమందును అసమయమందును సువార్త ప్రకటించు. సమయం దొరికినప్పుడు రెస్ట్ తీసుకొని తిని నిద్రపోయి అని కాదు, సువార్తను ప్రకటించు. దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ మొదటి శతాబ్దపు క్రైస్తవత్వానికి అది ఇంపార్టెంట్. యవనస్తుడమైన నీకు దట్ ఈస్ ఇంపార్టెంట్. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. రండి, ఈ సమయంలో ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగం అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన నామమందలి విశ్వాసం మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీరిని బలపరచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీటికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేసెను. ఆయన నామమందలి విశ్వాసం మూలముగా, ఆయన నామమందలి విశ్వాసం మూలంగా, యేసు అనే నామం మూలముగా కలిగిన విశ్వాసం, ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరిచింది. వీరిని బలపరిచి, నడిపించి, గంతులేయించి, స్తుతింపజేసి, ఇక్కడ రాయబడిన మాటలు ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి పూర్ణ స్వస్థత కలుగు చేశాను. మన టైటిల్ ఆయన వలన కలిగిన విశ్వాసం. ఆయనను బట్టి కలిగిన ధైర్యం ఏదనగా అనుంది. ఇక రాయబడిన మాట ఆయన వలన కలిగిన విశ్వాసం. ద ఫెయిత్ దట్ వాస్ కాస్డ్ బై హిమ్. విశ్వాసకర్త ద్వారా కలిగిన విశ్వాసం. చదువుదాం, వాడుక భాషలో కూడా చదువుకుందాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 16వ వచనం. స్తోత్రం, స్తోత్రం. మాకు యేసు అని పేరు నమ్మకము ఉండబట్టే మీకు తెలిసిన ఇతనికి, మీరు చూస్తున్న ఇతనికి నయమైపోయింది. యేసు పేరు ఆయన కలిగించిన విశ్వాసము ఇతనికి పూర్తిగా స్వస్థత కలిగించాయి. ఆయన వలన కలిగిన విశ్వాసమే అనడానికి ఆయన కలిగించిన విశ్వాసమే. మేము కలిగించిన విశ్వాసం అని కాదు, ఆయన కలిగించిన విశ్వాసమే, ఆయన వలన కలిగినట్టు విశ్వాసమే. నేను చదువుతున్నాను. ఫెయిత్ ఇన్ జీసస్ నేమ్ హ్యాస్ హీల్డ్ దిస్ మ్యాన్ స్టాండింగ్ బిఫోర్ యూ.
మీ ఎదుట సజీవ సాక్షిగా నిలబడుతున్నటువంటి ఇతను మాకన్నా వయసులో పెద్దోళ్ళలాగా ఉన్నాడు. సరే, పెద్దోడైతే ఏంటి, చిన్నోడైతే ఏంటి, 40 కన్నా ఎక్కువ వయసు ఉన్నాడంటే ఇంచుమించు శిష్యుల కన్నా పెద్దోడు. మా బ్రదర్, ఈ సహోదరుడు, ఈ అన్నయ్య, ఏదో ఒకటండి. ఫెయిత్ ఇన్ జీసస్ నేమ్ హ్యాస్ హీల్డ్ దిస్ మ్యాన్ స్టాండింగ్ బిఫోర్ యూ. ఇట్ ఈస్ ద ఫెయిత్ దట్ కమ్స్ త్రూ బిలీవింగ్ ఇన్ జీసస్. యేసును నమ్మడం మూలంగా కలిగిన విశ్వాసం. చూసారా? దట్ హ్యాస్ మేడ్ ద క్రిపుల్ మ్యాన్ వాక్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఐస్. మీ కళ్ళ ముందు తిరిగేటట్టు, నడిచేటట్టు చేశాడు. ఇట్ ఈస్ ద ఫెయిత్ దట్ కమ్స్ త్రూ బిలీవింగ్ ఇన్ జీసస్ నేమ్. ఇట్ ఈస్ ఫెయిత్. అది విశ్వాసం. ఏది విశ్వాసం? ఆయన వలన కలిగిన విశ్వాసం. ఆయన వలన కలిగిన విశ్వాసము అనే దాని గురించి 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. ఆయన వలన కలిగిందంటే ఎలా కలిగింది? ఆయన వలన, ఆయనకు సంబంధించిన దేని వలన విశ్వాసం కలిగింది? యేసు ప్రభు శిష్యులమైన మా వలన కలిగే విశ్వాసం అనలేదు. స్తోత్రం, హల్లెలూయా. లేదంటే ఈ అద్భుతం వలన కలిగిన విశ్వాసం అనడం లేదు. మా వలన కలిగిన విశ్వాసం అని కాదు, మా ప్రభువు వలన కలిగిన విశ్వాసము. మా ప్రభు ఆరోహణై పరలోక రాజ్యంలో ఉన్నాడు, ఆయన వలన కలిగిన విశ్వాసం. ఆయన ద్వారా ఉద్భవించినటువంటి విశ్వాసం, ఆవిర్భవించినటువంటి విశ్వాసం, పుట్టిన విశ్వాసం, పురుడు పోసుకున్న విశ్వాసం. స్తోత్రం, హల్లెలూయా. యోహాను సువార్త 2వ అధ్యాయము 22వ వచనం. ఆయన మృతుల నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని, ఆయన శిష్యులు 12 మంది జ్ఞాపకం చేసుకొని, లేదా 11 మంది జ్ఞాపకం చేసుకొని యేసు చెప్పిన మాట నమ్మిరి. లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. నమ్మకం ఎలా కలిగింది? యేసు ఎప్పుడో చెప్పాడు ఆ మాట. 3 సంవత్సరాల క్రితం చెప్పిన మాట, పస్కా పండగ సమయంలో చెప్పిన మాట. ఈ దేవాలయాన్ని పడగొట్టండి, నేను 3 దినాల్లో లేపుతానని చెప్పాడు. చూసారా? దాన్ని అపార్థం చేసుకున్నారు. యూదులు అపార్థం చేసుకున్నట్టుగా శిష్యులు అపార్థం చేసుకున్నారు. వాళ్ళు అడగలేదు, ప్రభు మాకు చిన్న డౌట్ ఉంది, ఈ దేవాలయాన్ని పడగొట్టమన్నావు, యూదులు ఎంత అభ్యంతరపడ్డారు చూసా, ఎందుకు పడగొట్టాలి, వీటి గురించి ఎందుకు నువ్వు మాట్లాడడం? ఎందుకు చెప్తున్నా అంటే జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. యేసు మూలంగా మనకి ఏదో కలిగింది. ఏం కలిగింది? ఆశీర్వాదం కలిగిందని కాదు, యేసు మూలంగా కలిగిన విశ్వాసము మనల్ని విజ్ఞాపనలోకి నడిపించింది, విజ్ఞాపన ఆశీర్వాదంలో నడిపించింది. స్తోత్రం. ఆయన లేకుండా ఏమీ కలగలేదు, ఆయన ద్వారా సమస్తమును కలిగిన అని దేవుని వాక్యంలో రాయబడింది. అలాగే అది విశ్వాసం ఎలా, విశ్వాసమైన యేసు ద్వారా కలిగింది. విశ్వమునకు సృష్టికర్త ఆయనే, విశ్వాసమునకు సృష్టికర్తయు ఆయనే, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా. అంటే హీస్ ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ ఫెయిత్. ఆయన విశ్వాసము యొక్క రచయిత. స్తోత్రం, హల్లెలూయా. ఆయన విశ్వాసాన్ని విజయవంతంగా పూర్తి చేయగలిగిన వాడు. నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటున్నానని పౌలు చెప్పాడు. విశ్వాసాన్ని కాపాడుకోవడానికి సహాయం చేసేటువంటి దేవుడు, విశ్వాసహీనులుగా మార్చే దేవుడు కాదండి. విశ్వాసంలో కంటిన్యూ కావడానికి హీ వాంట్స్ యూ టు స్టే ఇన్ ఫెయిత్ ఫర్ ఎవర్, స్టెడ్ ఫాస్ట్ ఇన్ ఫెయిత్. అది ఆయన చిత్తం. మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, ఒకటి ఆయన మాట వలన కలిగిన విశ్వాసం. కాగా వినుట వలన విశ్వాసం కలుగును. ఏం వినడం వలన? ఏదో సినిమా కథలు, పెట్ట కథలు, పిచ్చి కథలు కాదు. ఆయన మాట, క్రీస్తును కూర్చిన మాట వలన కలుగును. ఒకటి ఆయన మాట వలన కలిగిన విశ్వాసం. రెండోది యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. జాన్ 2:11. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియలను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన విశ్వాసం ఉంచిరి. ఎందువల్ల?
నీళ్లను ద్రాక్షారసముగా మార్చడం వలన తాగడయా మీకోసం నేను చేశాను అని కాదు. ఆయన తన మహిమను బయలుపరిచాడు. హీ రివీల్డ్ హిస్ గ్లోరీ. స్తోత్రం. మరుగుగా ఉన్నటువంటి మహిమను బయలుపరిచాడు. ఆ మరుగుగా ఉన్న మహిమను బయలుపరిచినప్పుడు వాళ్ళలో విశ్వాసం పుట్టింది. మరుగైన దానిని ఆయన వెలితీసినప్పుడు, బయటికి తీసుకువచ్చినప్పుడు, స్తోత్రం, తక్కువగా ఉన్నది ఎక్కువగా మారింది, పెరిగింది, పొంగింది. పాలు పొంగినట్టుగా విశ్వాసం పొంగింది. సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగి పొర్లింది అన్నట్టుగా పొంగి పొర్లింది. ద ఫెయిత్ వాస్ ఓవర్ఫ్లోన్. విశ్వాసం పొంగి పొర్లింది. హల్లెలూయా, స్తోత్రం. ఆయన వలన కలిగిన విశ్వాసం అంటే ఒకటి ఆయన మాట వలన కలిగిన విశ్వాసం. ఆయన మాట వలన అర్థం కాని ఆయన మాట వలన ఇదేంటిది ప్రవచనమా, నెరవేరుతుందా లేదా అనేటువంటి అనుమానం ఇవన్నీ తీరిన తర్వాత స్తోత్రం. రెండవది ఆయన కార్యము వలన కలిగిన విశ్వాసం. ఒకటి ఆయన మాట వలన కలిగిన విశ్వాసం, రెండవది ఆయన కార్యం వలన కలిగిన విశ్వాసం. మూడో విషయం లూకాసు వార్త 17వ అధ్యాయం 5-6 వచనాలు. అపోస్తలులు మా విశ్వాసం వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా, ప్రభు మీరు ఆవగించే విశ్వాసం గలవారైతే ఈ కంబలి చెట్టు చూసి. చాలండి. వాళ్ళు అడిగారు, ఇంక్రీజ్ అవర్ ఫెయిత్, మా విశ్వాసాన్ని పెంచు. అది నా చేతిలో లేదండి, అది తండ్రి చేతిలో ఉంది, నేను చేసే పని కాదు, నేను చేయకూడదు, సారీ అని అనలేదు. నువ్వు ఇశ్రాయేలునకు రాజ్యం అనుగ్రహిస్తావా అన్నప్పుడు, సారీ అది నాకు తెలియదు, లేకపోతే నన్ను అడగొద్దు, మీరు దాన్ని గురించి అడగకూడదు మీరు. కారణం ఏంటంటే కాలములు సమయములు తండ్రి తన ఆధీనంలో ఉంచుకున్నప్పుడు, తండ్రి ఆధీనంలో ఉంచుకున్న వాటి గురించి ఎందుకు మనం తవ్వి దాని గురించి కలబెట్టి దాని గురించి మాట్లాడి దాని గురించి ఆలోచించి వద్దు, నో లివ్ ఇట్. అసలు మీకు ఎందుకండి, పరిశుద్ధాత్మను పొందుకోండి అని చెప్పాడు. మా విశ్వాసము వృద్ధి పొందించమంటే ఆల్రెడీ మీ విశ్వాసం పెరిగిందని అనలేదు. అంటే మా విశ్వాసము వృద్ధి పొందించమంటే అదొక ఒప్పుకోలు. మా విశ్వాసంలో మేము పెరగలేదు, బలహీనం అయిపోయాం, అల్ప విశ్వాసులుగా జీవిస్తున్నాం. అల్ప విశ్వాసులుగా జీవిస్తున్నప్పటికీ కూడా మేము దాన్ని ఆత్మీయత అనుకొని భావించి మోసగించబడుతున్నాం. స్తోత్రం, హల్లెలూయా. ఆయన మాట వలన కలిగిన విశ్వాసం, ఆయన కార్యం వలన కలిగిన విశ్వాసం. స్తోత్రం. మూడో విషయం, ఆయన ఇవ్వడం ద్వారా, ఆయన అనుగ్రహించడం ద్వారా, ఆయన కుమ్మరించడం ద్వారా కలిగిన విశ్వాసం. ద ఫెయిత్ అకర్డ్ ఆర్ ద ఫెయిత్ విచ్ వాస్ బోర్న్ బికాస్ ఆఫ్ హిస్ అవుట్ పోరింగ్. ఆయన కుమ్మరించడం ద్వారా, ఆయన పంపించడం ద్వారా. స్తోత్రం. విశ్వాసాన్ని వృద్ధి పొందించమని అడిగారు. సారీ, నేను వృద్ధి పొందించలేను అని అనలేదు. వృద్ధి పొందించగలిగిన వాడు, నీళ్ళు పోసినాడు ఒకడు, విత్తినవాడు ఒకడు, నీళ్ళు పోసినాడు ఒకడు, కానీ వృద్ధి కలుగు చేసిన వాడు ఒక ఆయన ఉన్నాడు. విశ్వాస వృద్ధి కలుగు చేసేవాడు, అవిశ్వాస వృద్ధి కాదు. అవిశ్వాస వృద్ధి అపవాది కలుగుస్తాడు. స్తోత్రం. ఒకటి ఆయన మాట వలన కలిగిన విశ్వాసం, రెండోది ఆయన కార్యం వలన కలిగిన విశ్వాసం, మూడోది ఆయన అనుగ్రహించడం వలన కలిగిన విశ్వాసం. నాలుగో విశ్వాసం అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 31వ వచనం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించారు. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యములు ధైర్యముగా బోధించిరి. దేవుని స్తోత్రం. మనందరికీ ఏమైంది? ధైర్యం వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత ముందు లేదే ధైర్యం. ప్రార్థనకు ముందు లేని ధైర్యం ప్రార్థన తర్వాత ఎలా వచ్చింది? ఏమండి, ప్రార్థనకు ముందు ఉపవాసానికి ముందు లేని ధైర్యం ఉపవాసం తర్వాత ఎలా వచ్చింది? వాక్య ధ్యానానికి ముందు లేని ధైర్యము వాక్య ధ్యానం తర్వాత ఎలా వచ్చింది? అనగా వాక్య ధ్యానం తర్వాత ఏదో జరగాలి, ప్రార్థన తర్వాత ఏదో జరగాలి, ఉపవాసం తర్వాత ఏదో జరగాలి.
ఇన్ని చేసినా ఏమీ జరగకపోతే మనం విసిగిపోతాం. ఎందుకండి ప్రార్థన, ఎందుకండి ఉపవాసం, వద్దండి అని అనుకుంటాం. మీరు విసుగక నిత్యము ప్రార్థన చేయాలని ప్రభువు చెప్పాడు. స్తోత్రం. 4వది పరిశుద్ధాత్మ నింపుదల వలన, ఆయన ఆత్మ నింపుదల వలన కలిగిన విశ్వాసం. ఆయన వలన కలిగిన విశ్వాసం అనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన మాట వలన కలిగిన విశ్వాసం, ఆయన కార్యం వలన కలిగిన విశ్వాసం, ఆయన అనుగ్రహించడం వలన కలిగిన విశ్వాసం, ఆయన ఆత్మ నింపుదల వలన కలిగిన విశ్వాసం. వాళ్ళకి ధైర్యం వచ్చింది. స్తోత్రం. ఆయనను బట్టి వాళ్ళకి ధైర్యం కలిగింది. ప్రార్థన ఆలకించే దేవుడు ఉన్నాడు అనే దాన్ని బట్టి ధైర్యం కలిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారంటే దాని అర్థం ఏంటి? 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో రాయబడింది, విశ్వసించితిని కనుక మాట్లాడి తిని, విశ్వాసము కలిగిన ఆత్మ గలవారమై. We possess the spirit of faith. విశ్వాసపు ఆత్మ. పరిశుద్ధాత్మకు మరొక పేరు విశ్వాసపు ఆత్మ, వివేచన ఆత్మ, విజ్ఞాన ఆత్మ, ఇలా ఆయనకి వేరు వేరు పేర్లు. స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసపు ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ ఫెయిత్. వీ షుడ్ పొజెస్ దట్ ఫెయిత్, దట్ స్పిరిట్. స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు నేను ముగిస్తున్నాను. ఆయన మాట వలన, ఆయన కార్యం వలన, ఆయన అనుగ్రహించడం వలన, ఆయన ఆత్మ నింపుదల వలన కలిగిన విశ్వాసం. అట్టి విశ్వాసం కలిగి ముందుకు సాగడానికి ప్రభువు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.